వెళ్ళిపోతున్నావేంటో? భయం అమ్మా. ఏం కాదు, బట్టలు మడత పెట్టాలి. ఎట్టు? నిన్ను కాసేపట్లో మడత పెడతాం కదా, చూద్దాం. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది గంగా, లోపల వణికిపోతుంది. ఏం చెయ్యాలి? ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ టెన్షన్ లో ఒక్క ఐడియా కూడా వచ్చి చావట్లేదే. దేవగాడున్నాడుగా, వాణ్ణి రమ్మని చెప్తా. అవును, వాడితో ఇదంతా ఎలా చెప్పాలి? చెప్పమంగా, 10,000 రెడీయా? అదొక్కటే తక్కువ. ఏంటి ఇవ్వవా? దేవా, నువ్వేం మాట్లాడుకో. నువ్వేం చేస్తావో తెలీదు. ఆటో తీసుకుని ఆటో డ్రైవర్గా అర్జెంటుగా వచ్చే. నీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి. నాకు ఉపయోగపడేదేనా? అబ్బా, అర్జెంటుగా రాదేవా, నేను చెప్పాను కదా. సరే, ఏదన్నా ఆటో కనపడుతుందేమో కొట్టుకొస్తా. ఏదో ఒకటి చెయ్యి, త్వరగా రా, ఇట్స్ అర్జెంట్. ఓకే, రెడీగా ఉండు, ఫోన్ చేస్తాను. ఓకే. వచ్చావా? వస్తున్నాను. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఏడికి? బయటికి. మావయ్య గారు వచ్చే వరకు నువ్వు వేడికి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపే అధికారం మీకు లేదు. వేషాలేకు. నిజం నిరూపణ అయ్యే వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నిరూపించుకునేది మీరు, అది నిజమో అబద్ధమో తేల్చేది ఆయన. మధ్యలో నేనెందుకు? ఉండాల్సిందే నువ్వు కదా, నిన్ను నమ్మడానికి లేదుగా. చూడు, నువ్వే ఎవిడెన్సెస్ చూపిస్తావో చూపించుకో. అది మర్డర్ చేసిన మీ అమ్మకి సంబంధించిన విషయం, నాకు కాదు. నాకు పనుంది, వస్తా. బాయ్. మంగా, నీకే చెప్తున్నది. నేను ఆగను. మంగా వెళ్ళకు. మంగా. అబ్బా, ఆగమంటున్నారుగా. మంగా 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 ఆగుతావా లేదా? మంగ ఉంగరంలా ఉంది. నాదండి, రిపేర్ అయిపోయింది. నువ్వా? నేనే అండి. మేడం ఆటో కావాలంటే తీసుకొచ్చాను. నువ్వు గ్యాస్ రిపేర్ కదా చేస్తావు. మేడం, ఈ రోజుల్లో ఒక్క పనిని నమ్ముకుంటే కడుపు నిండుతుందా? అందుకే అన్నీ చేస్తున్నాను. నాకు ఈ పని తెలియదంటూ లేదు మేడం, ఆల్రౌండర్ని. ఏదెప్పుడొస్తే అప్పుడు వెళ్ళిపోతాను. వెళ్ళండి, పద. నానమ్మా, సంథింగ్ ఈజ్ రాంగ్. అవును మనవడా, నాకు అదే అనిపిస్తోంది. వాడు తేడాగానే ఉన్నాడు. మంగకి వీడికి ముందే పరిచయం ఉన్నట్టున్నది. వీణ్ణి అడ్డం పెట్టుకుని ఏదన్నా డ్రామా ఆడుతుందంటావా? అదే అమ్మమ్మా, ఇది ఆలోచించాల్సిన విషయమే. పద. చెప్పు, ఆటో వాళ్ళ అవతారంలో అర్జెంటుగా రమ్మన్నావు. ఏం కొంపలు మునిగాయి? కొంప కాదు, నేనే మునిగిపోయేలా ఉన్నాను. అదే గనక జరిగితే నీకొక్క రూపాయి రాదు. వేషం కట్టిన ఈ ఆటోకే డ్రైవర్ అవ్వాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది?
చెప్పంటావు దేవా? చిన్న వయసులో నేను ఒక మర్డర్ చేశాను. మర్డరా? ఏదో తెలిసి తెలియక చేశానులే దేవా. అది ఇప్పుడు సాక్ష్యం రూపంలో నా మెడకి చుట్టుకోబోతోంది. ఎప్పుడో చిన్నప్పుడు చేస్తే ఇప్పుడు సాక్ష్యం ఎలా దొరికింది? ఉందిగా గంగా, చెప్పాగా దాని గురించి. అదే సంపాదించింది. పెన్ డ్రైవ్ రూపంలో అది దాని చేతుల్లో ఉంది. మా మావయ్య గారి చేతుల్లో పడిందో ఇక నా గతి అదో గతే. మరేం చేయమంటావు? ఏదన్నా చేద్దామన్నా అది నీ కుటుంబం కదా. నాకు అలాంటి తొక్కలో సెంటిమెంట్స్ లేవు దేవా. సూపర్. సెంటిమెంట్స్ లేవన్నావు చూడు, నచ్చేసావు. నాకు అంతే, అలాంటివి ఉండనే ఉండవు. అలాంటివి చేసే కదా ఇంతవరకు వచ్చింది. డోంట్ వర్రీ, మొత్తాన్ని లేపేస్తా. నాయనా, చంపడాలక్కర్లేదు. అదెప్పటికైనా రిస్కే. మరి ఇంకేం చేయమంటావు? గంగ మీ మావయ్య గారికి చూపించేస్తుంది కదా. చూపించడానికి మావయ్య గారి ఇంట్లో లేరు దేవా. ఈ లోపు నీ చేత ఏదైనా చేయిద్దామని నేను పిలిపించాను. టార్గెట్ ఎవరు? గంగేనా? ఎగ్జాక్ట్లీ. గంగతో పాటు మా అమ్మమ్మని, సిద్ధుగండి కూడా నోరు తెరవకుండా లాక్ చేసేలా ఆ ప్లాన్ ఉండాలి. వానికి పోతూ ఎవిడెన్స్ నీ దగ్గరికి తేవాలి దేవా. ఓకే, రంగంలోకి దిగుతా. పద్మవ్యూహంలో ఇరికిస్తా. గజగజలాడుతూ తెస్తుంది ఎవిడెన్స్. నా కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతూ ఇస్తుంది ఎవిడెన్స్. ఏం చేయబోతున్నావు? అది సాక్ష్యం మీ మావయ్య గారికి ఇచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయి. ఏం చెయ్యాలో చెబుతా. నువ్వు ఫోన్ చేయి, నేను వస్తా. మర్డర్ మాత్రం చేయకుదేవా. చచా, చంపకుండానే చంపేస్తాగా. చూడు. ఏంటి నువ్వేం చేయబోతున్నావు? ప్రాణాలైతే పోవు, పని అయిపోద్ది. చాలా ఓకే, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇదొక్కటి చేసావంటే డబ్బులు కూడా వరదలా పారుతాయి. నీ కోటి నీకొచ్చేస్తుంది. చేస్తాగా. పద, డ్రాప్ చేస్తా. పద. ఇదెక్కడికి వెళ్ళుంటుంది? ఫోన్ చెయ్యి. ముగ్గురు నా మీద నిఘా పెట్టినట్టున్నారు. నన్నేం చేస్తారు? ఏయ్ ఏయ్, ఆగో. చెప్పమ్మా. వాడు నీకు బాగా తెలిసినోడే కదా? లేదే, నేను ఇంటికి వచ్చినప్పుడే తెలుసు. అన్నీ చేస్తాను మేడం అని చెప్తే పిలుస్తున్నాను. ఊరికే చేస్తా అన్నాడా? ఎందుకు చేస్తాడు? మరి డబ్బులు ఇవ్వకుండానే వచ్చేసావా అక్కడి నుంచి? చెప్పమ్మా. ఏంటి ఏదో దొంగని పోలీసులు క్రాస్ ఎగ్జామ్ చేసినట్టు చేస్తున్నారు? మంగా ఏ దొంగకి తక్కువ కాదు కదా. ఇదే మరి వద్దనేది. నిన్న గ్యాస్ రిపేర్ చేయడానికి వచ్చినప్పుడే డబ్బులు ఇచ్చాను. చిల్లర లేదు మేడం అన్నాడు. ఇప్పుడు సరిపోయింది అన్నాడు. దట్స్ ఆల్. దానికే పెద్దేదో కనిపెట్టేసినట్టు బిళ్ళపలిస్తున్నారు. ఏముంది అంత ఇందులో? సరే, ఇందులో ఏటీ లేదనే అనుకుందాం. ఎప్పుడు కారేసుకెళ్లేదానివి ఈ రోజు కొత్తగా ఆటోలో ఎందుకెళ్ళినట్టు? ఎందుకంటే పొదుపు చేయడం నీకే వచ్చు, నాకు రాదని కలరింగ్ ఇచ్చావు కదా. అది తప్పని నిరూపించడం కోసం. కార్ అయితే పెట్రోల్ కి ఎక్కువ అవుతుంది కదా అని సేవ్ చేద్దాం కదా అని ఆటోలో వచ్చాను. దీన్నే మీరు చర్చనీయాంశం చేస్తే నేనేం చేయను. అయితే నువ్వేం చెయ్యట్లేదు అంటావు. చేయాలనుకుంటుంది మీరు కదా, మళ్ళీ నా మీద పడతారే. మీరు మీ డౌట్లు ఏదో నిరూపించుకుంటూ ఉన్నారు కదా, నిరూపించుకోండి. నన్ను కలక్కండి. దాని గురించి నేనేం ఆలోచించట్లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు.
కన్ఫర్మ్డ్గా ఇది నాకు వ్యతిరేకంగా ఏదో చేస్తోంది. కనిపెడదాం. సిద్ధు, మావయ్య గారు ఇంకా రావట్లేదు. ఒకసారి ఫోన్ చేయరాదు? హలో, చెప్పు. ఇంటికి వస్తున్నారా డాడ్? మీకోసమే వెయిట్ చేస్తున్నాం. దేనికి? మళ్ళీ ఏ కథ చెప్పడానికి? కథ కాదు డాడ్, నిజం. నువ్వు వస్తే చూపిస్తాం. బయటే ఉన్నాను, వస్తున్నాను. వచ్చేసారంట. పదండి పదండి. ఈలోపు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు సిద్ధు. రాగానే చూపించేద్దాం ఆయనకి. అలాగే నానమ్మా, తీసుకొస్తాను. తీసుకోవచ్చురా, కాకపోతే డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేయించుకో. అలాగే. హాయ్ సిద్ధు. హాయ్ అంకిల్. కూర్చోరా. అమ్మో, వచ్చేసారు కదా. నానమ్మా, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. ఇప్పుడొద్దు, పరాయి వాళ్ళ ముందు ఇంటి పరువు పోకూడదు. ఆయన వెళ్ళని. అవును సిద్ధు, ఆగుతాం. ఏం మాట్లాడుకుంటున్నారు? చెప్పరా, ఏదో చూపిస్తాన్నా? ఏం లేదు డాడ్. ఉండదు, బిల్డప్లే ఎక్కువ ఉంటాయి. ఏంట్రా? తండ్రి కొడుకులు అంతేలేండి, సరదాగా మాట్లాడుకుంటారు. సరదాగా? అంతే అంతేరా. ఏంటి చూపించలేదు? ఈయనున్నాడనా? నువ్వు చెప్పరా, అబ్బాయికి ఏదో సంబంధం చూశానన్నావు కదా? అవునరా. ఎంక్వైరీ చేయించుకోరోయ్, తర్వాత తెలిసాయంటే మళ్ళీ తలనొప్పి. చేయించాను, మంచి సంబంధమే. నువ్వు అదృష్టవంతుడురా. మీరు అదృష్టవంతులేండి. అవునవును, ఎంత అదృష్టవంతుడో కాసేపట్లో మీకే తెలుస్తుందిలేండి. ఏంట్రా? మా అమ్మమ్మ సరదా మనిషి అండి, సరదాగా అలా అంటుంటారు. సరదా కుటుంబం. బాగా. సరే, నువ్వు ఫైల్ ఏదో చూపిస్తానావుగా, చూపించు. అర్థమైంది. ఇతను వెళ్లే వరకు ఆగుతారు. దేవాగడికి ఫోన్ చేయాలి. ఏదిది? చెప్పు. ఏంటి చెప్పేది? మా మావయ్య గారు వచ్చేసారు, కూడా ఫ్రెండ్ ఎవరో వచ్చేసారని వీళ్ళు ఆగారు. ఫోన్ చేయి, ఏదో చేస్తానన్నావు కదా, ఏం చేస్తావు? కూల్ మంగ. ఎలా? ఏముంది, వెళ్ళి గంగ బాత్రూంలో గీజర్ వైర్ కట్ చెయ్యి. దేనికి? చెప్పింది చెయ్యి. సరే, లైన్లోనే ఉండు. కట్ చేశాను. రిపేర్ చేయడానికి వస్తున్నా. ఇంకో అవతారమా? నీకోసం ఎన్ని అవతారాలన్నా ఎత్తుతాగా. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? పెన్ డ్రైవ్ కావాలా, ప్లాన్ కావాలా? పెన్ డ్రైవే. వస్తున్నా. వీడంటే ఏం చెప్పడు. అయినా మనకెందుకులే, పనవ్వడం ముఖ్యం గాని. ఇదేదో చేస్తుందమ్మమ్మా. చూద్దాం. ఓకే ప్రకాష్, మూవ్ అవ్వచ్చు. మేడం,
దేనికి మాటి మాటికి ఇక్కడికి వస్తున్నావు? గీజర్ రిపేర్ అయిందని మేడం ఫోన్ చేస్తే వచ్చాను మేడం. అవునమ్మమ్మా, రిపేర్ అయింది. అయితే ఇతన్నే పిలవాలా? అరే ఏంట్రా? మీకు తెలియదు డాడ్, ఇతను నిన్న గ్యాస్ రిపేర్ కని వచ్చాడు. ఈరోజు మార్నింగ్ ఆటో డ్రైవర్గా వచ్చాడు. ఇప్పుడేమో గీజర్ రిపేర్ చేసేవాడిగా వచ్చాడు. నాకెందుకో డౌట్గా ఉంది డాడ్. ఇందులో డౌట్ పడ్డానికే ఉంది. పొట్టకోటి కోసం అతను అన్ని పనులు వచ్చు కాబట్టి చేస్తున్నాడు. కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి పిలుస్తున్నాను. దేంట్లో అనుమానించడానికి ఏముందో నాకైతే అర్థం కావట్లేదు మావయ్య గారు. లేదు మావయ్య గారు, ఇందులో ఏదో మతలబు ఉంది. ఏంటమ్మా ఈ గోల? ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలో తెలీదా? అది కాదు హరిగారు, ఒక్కడే అన్నిసార్లు వస్తుంటేను. తప్పే ఉందండి. ఒక్కొక్కళ్ళకి 100 పనులు తెలుస్తాయి. పని నచ్చితే డబ్బులు ఇవ్వండి, నచ్చకపోతే పంపించేయండి. ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఉంది. చేయించు. రండి. అమ్మమ్మ, అది వాడిని గీజర్ రిపేర్ చేయించడానికి కాదు పిలిచింది. అర్థమవుతోందమ్మా, కానీ ఏం చేస్తోందో అర్థం కావట్లేదు. అందుకే చెప్తున్నానమ్మా, ఆయన ఉంటే ఉన్నారు, చూపించేద్దాం. మంగకే లేంది మనకేంటి? మనమట్ట చేయలేం కదా సిద్ధు. అది అలా అనుకోదు గంగా. అనుకోవడానికి నువ్వేం చేస్తున్నావో తెలియాలిగా. వెయిట్ చెయ్యి, బాత్రూమ్. అటు వచ్చి చెప్తాడనుకుంటా. రాణి, వెళ్ళనివ్వు, చూపిద్దాంలే. సరే, వాడు అసలు దేనికి వచ్చాడో ఏంటో. గంగా, నిన్ను న్యూడ్గా చూడటం తప్పే. తప్పట్లేదు బేబీ, అవసరం అలాంటిది. చూసేస్తా, ట్విస్ట్ ఇచ్చేస్తా. అయిపోయిందా? వేడిగా వస్తా. అది కదే, నువ్వేం చేసావని అడుగుతున్నాను. నేనేదో చేశాను గాని గంగని ఇంకోసారి స్నానం చేసేలా చెయ్యి. ఏంటి దేవా, షాక్ కొట్టి అది చచ్చేలా ప్లాన్ చేసావా? చంపడాలు వద్దన్నావుగా, మరి ఏం చేసావు? చెప్పింది చెయ్యి. రిపేర్ బాగా చేశానని చెప్పు, వెళ్ళిపోతా. పద. మావయ్య గారు, ఏమా ఇప్పుడు పని చేస్తుంది. బాగా చేశారు. విన్నారుగా. వస్తాను మేడం, వస్తాను సార్. ఏసీలు, ఫ్యాన్లు, మిక్సీలు రిపేర్ వస్తే చెప్పండి, అన్నీ నాకొచ్చు, చేసేస్తాను సార్. మాది పెద్ద కుటుంబం అండి, నేనొక్కడే నడపాలి. చెప్తాలే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సరేరా, ఇక నేను బయలుదేరతాను. అదేంట్రా, రాత్రికి భోంచేసి వెళ్ళు. ఈ ఫైల్ పని చూడాలి కదరా, ఇంకోసారి వస్తానులే. కనీసం కాఫీ అయినా తాగండి. పర్లేదమ్మా, నేను వెంటనే తీసుకొస్తాను. మీరు చెప్పండి మావయ్య గారు. ఉండరా, కాఫీ తాగి వెళ్ళు. ఉంటాడులేమ్మా, నువ్వు తీసుకురా. అలాగే మావయ్య గారు. అమ్మమ్మ, దీనికి అర్థమైపోయింది, అందుకే ఆయన్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. ఎంతసేపు ఆపగలమ్మా? మహా అయితే ఇంకో 5 నిమిషాలు, అంతేగా. ఈరోజు అది ఎన్ని చేసినా తప్పించుకోలేదు. చూడు.
తీసుకోండి థ్యాంక్ యూ. మావయ్య గారు. సిద్ధు, అమ్మమ్మ నువ్వు కూడా తీసుకో గంగా. అక్కర్లేదు. అరే అందరూ తాగుతున్నారు కదా, నువ్వు తాగడానికే ఉంది. తెచ్చాను కదా, తాగు. వద్దంటున్నానా? తాగు గంగా. వద్దు వద్దు తాగు. వద్దు. అయ్యో హే